బయటకు వచ్చిన ఏంటో చెప్పు. చక్రాలు వేసుకొని ఇట్లా కొట్టిన వారా ఎప్పుడు ఊరి మీద కుక్క విరిగినట్టే తిరుగుతావు. నా ఇష్టం ఉన్నాడు తిరుగుతాను. గుద్ద మోసుకొని మ్యాటర్ ఏంటో చెప్తావు. అమ్మ బాబాయ్ ఇంటికి పోయినాక అత్తమ్మతో మాట్లాడి ఒకసారి. నీకు మానవ అనిపిస్తలేదా నేను మళ్ళా సంబంధం మాట్లాడి నీకు? నేనేం చేసిన బావా ఇప్పుడు? నన్ను కాదని బక్కింగంతో లేచిపోయినావు. ఆడు గుద్ద వినదని నాకు 10 రోజులకే మీ ఇంటికి దెంకొచ్చినావు. ఊర్లో ఇజ్జత్ పోయింది. ఇప్పుడు మీ వాళ్ళకి బుగ్గలే కానీ ఒక్కనే కనబడుతున్నా గానే నాకు ఇది చేద్దా అంటారు మళ్ళా. ఆడు మంచోడు అనుకున్నా, నాకేం తెలుసు బావా. తెలివందా అని గుద్ద పట్టుకొని పోయినావానే గుద్దాకలేదానా? అయినా బక్కింకంతో లేచిపోయినా కానీ మళ్ళీ ఎందుకు వచ్చినావా ఇంటికి? ఇప్పుడు ఎందుకు బావా అవన్నీ? నీ అవ్వ 19 నుండి దిగితే డొమ్మరి గంట వేయాలి. చోటు గాని వేసుకుంటా అని చిన్నప్పుడు పేరు పెట్టిర్రు. ఆతులు గడ్డపారాలైనాక వేయటంతో ఎగిరిపోయింది అని ఊరోళ్ళు అందరూ అనుకుంటే నాకు గుడ్లు గుంజాయన లేకముండా. పోయిన దాని మీ వాళ్ళకి కాల్ చేసి ఎందుకు ఏడ్చావే? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీసుడు బంద్ చేయన్నాడు, అందుకే రోజులు తెంగిన. అమ్మ బాబాయ్ ఏపించుకున్నా గోల్ తెంగితే చీ నీ అవ్వ ఎట్లనన్నా సావు గాని మా వాళ్ళకి ఫోన్లు చేసి సావు తెంగక నాకు దండం పెడతా. బావా నన్ను పెళ్లి చేసుకుంటావా? పురుగుల మందు తాగి చావన్నా చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు దెంగేయి. నిజమే రావుతా చెప్తానా? పిచ్చ గోమారు పట్టినట్టే పడితే తాగి సావే పీడ పోతుంది. ఎక్కడమ్మా